పాస్టర్ ముసుగులో హిందూ మతాన్ని కించపరిచే విధంగా తీవ్రవాదుల డిప్యూటీ సీఎం పవన్పై అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని బీజేపీ నాయకులు చిలుకూరి రామ్ కుమార్ తీవ్రంగా ఖండించారు. కాకినాడ రూరల్ వలసపాకల గ్రామంలో బీజేపీ నాయకులతో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మతాలను గౌరవించడంలో భారతీయ జనతా పార్టీ ముందుంటుందని, అందులో భాగంగా హిందువుల నుండి వచ్చే పన్నులతోనే గత ప్రభుత్వంలో 5,000 మందికి 5,000 రూపాయల వేతనం ఇచ్చేవారన్నారు. అటువంటిది రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక మరో 8,000 మందికి పెంచి 13,000 మంది పాస్టర్లకు వేతనం చెల్లిస్తుంటే 100 కోట్ల మంది హిందువుల నాయకుడు పవన్ కళ్యాణ్పై అనుచిత వ్యాఖ్యలు సరికాదన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మతాలపై చిచ్చుపెట్టి రాజకీయం చేస్తుందని ఎద్దేవా చేశారు. కాపులను వ్యతిరేకించిన వ్యక్తి అంబటి రాంబాబు తన 3 కూతుర్లను కాపేతరులకు ఇచ్చి పెళ్లి చేయలేదా అంటూ గుర్తు చేశారు. సమాజంలో ప్రజా సామరస్యాన్ని దెబ్బతీసే విధంగా పాస్టర్ల వ్యాఖ్యలు ఉన్నాయంటూ మండిపడ్డారు. మత మార్పిడి కోసమే పాస్టర్లకు ఎన్డీఏ గవర్నమెంట్ జీతాలు ఇస్తున్నారని ప్రశ్నించారు. దేశంలో కుల మతాలకు అతీతంగా అభివృద్ధి చేస్తుంటే క్రైస్తవులు మాత్రం అనుచిత వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని, లేకుంటే పరిణామాలు వేరేలా ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి, సనాతన ధర్మాన్ని ఉద్దేశించి ఒక తీవ్రవాది పాస్టర్ ముసుగులో తీవ్రమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ ఏదో ఒక పార్టీ నాయకుడు కాదు, ఆయన 100 కోట్ల హిందువుల నాయకుడు. ఇప్పుడు మోడీ గారికి ఎంత ప్రజాదరణ ఉందో, హిందువులు ఎలాగా ఆయన్ని నాయకుడుగా భావిస్తారో అలాగే పవన్ కళ్యాణ్ గారికి కూడా అంత పేరు కూడా ఉంది. ఇది గుర్తుంచుకోవాలి. ఇది పూర్తిగా రాజకీయ పరంగా చేసిన వ్యాఖ్యగా మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే హిందూ ధర్మంలో చాలామంది ప్రవక్తలు ఉన్నారు, ప్రవచనకారులు ఉన్నారు. వాళ్ళని ఉద్దేశించి మాట్లాడకుండా పవన్ కళ్యాణ్నే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? ఈ పాస్టర్ వెనుక ఎవరున్నారు, ఏ శక్తులు ఉన్నాయని దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా మనం చూస్తూ ఉంటే వైఎస్ఆర్సీపీ కాపుల్ని రెచ్చగొట్టే విధంగా అంబటి రాంబాబు విషయంలో కాపులంతా అంబటికి సపోర్ట్గా ఉన్నట్టు మాట్లాడడం జరిగింది. కానీ అది వాస్తవాల్లోకి వెళ్తే గనక అంబటి రాంబాబు కాపుల్ని వ్యతిరేకించాడు. నా వ్యక్తి కాపులు తెలివైన వాళ్ళు కాదని, వాళ్ళు వ్యసనపరులని ఈ విధంగా అతను వ్యాఖ్యానించడం కూడా మనం చూసాం. అదేవిధంగా అతని కుటుంబంలోని ఉన్న 3 కూతుర్లను కూడా కాపేతరులకి ఇచ్చి పెళ్లి చేయడం కూడా మనం గమనించాం. దాంతో వైఎస్ఆర్సీపీ యొక్క ఉద్దేశం ఏంటో బయటపడింది. అదేవిధంగా ఇప్పుడు క్రిస్టియన్స్ని, మతం మారిన ఎస్సీల్ని ఉపయోగించుకుని మన సమాజంలోని ఏదైతే సామరస్యంగా ఉందో దాన్ని చెడగొట్టే విధంగా ఈ వైఎస్ఆర్సీపీ ప్రయత్నాలు చేస్తూ ఉంది. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇది గమనించి అప్రమత్తంగా ఉండాలని మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా ముఖ్యంగా మన ఎన్డీఏ గవర్నమెంటు ఈ పాస్టర్లకి జీతాలు ఇచ్చే పథకాన్ని కంటిన్యూ చేస్తుంది. ఇది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో స్టార్ట్ చేశారు. ఒక 5,000 మంది పాస్టర్లకి జీతాలు ఒక 5,000 అంటే నెలకి 5,000 చొప్పున ఒక 5,000 మందికి ఇచ్చేవారు. అలాంటిది జీవో 112 అని ఇది క్రిస్మస్ ముందు 23 డిసెంబర్ 2025న రిలీజ్ చేయడం జరిగింది. దీని ప్రకారం ఆ సంఖ్యని 13,000 పైగా చేయడం జరిగింది. అంటే మండలానికి 20 మంది పాస్టర్లు పనిచేస్తూ ఉన్నారు. మొన్న ఏదైతే అనాథవరంలో, ముమ్మిడివరం నియోజకవర్గం అనాథవరంలో దంగేడివారిపాలెం చెందిన డేనియల్ అనే పాస్టర్ ఏదైతే ఉన్నారో అతను పవన్ కళ్యాణ్ గారిని, అలాగే సనాతన ధర్మం పట్ల అనేక విషయాలు మాట్లాడడమే కాదు, పవన్ కళ్యాణ్ గారిని నరికేస్తాను, నాలికి పోసేస్తానని చెప్పి మాట్లాడడం జరిగింది. ఏదైతే ఆ పాస్టర్ ఉన్నాడో ముందు అతను హిందువా క్రిస్టియనా అని బయటికి చెప్పాల్సిన అవసరం ఉంది. అనేక మంది ఈ రాష్ట్రంలో పాస్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒకసారి పాస్టర్ యొక్క వేతనాలు తీసుకుంటున్నారు ప్రభుత్వం ద్వారా. ఆ వేతనాలు ఎక్కడి నుంచి తీసుకుంటున్నారు, అవి ఏ ప్రభుత్వం నుంచి ఎక్కడి నుంచి వస్తున్నాయి,
హిందువులు ఇచ్చిన ట్యాక్సులు కట్టిన దాన్ని బట్టి మీకు వస్తున్నాయి. మీరెవరూ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి దేవాదాయ శాఖ ద్వారా మేము ఇస్తున్నాం, కానీ మీరు ముస్లిమ్స్ కానీ హిందువులు కానీ ఎవరు కూడా, అన్ని మతస్థులు ఎవరు కూడా మీరెవరో కూడా ట్యాక్సులు కట్టట్లేదు మత ప్రాతిపదికన. మేము మత ప్రాతిపదికన హిందూ దేవాలయాల ద్వారా ఈ రాష్ట్రాన్ని పోషిస్తున్నాం. మీకు డౌట్ ఏమైనా ఉంటే రండి, బయటికి చెప్పండి. మీరు ఎవరైతే ఉన్నారో పాస్టర్స్ అందరూ కూడా గవర్నమెంట్ వేతనాలు తీసుకోవడం మానేసి మీ యొక్క మతం కోసం ప్రచారం చేసుకుంటే చేసుకోండి, కానీ పక్క మతాల మీద దూషించడం కానీ నరికేస్తాం చంపేస్తామంటే ఊరుకునే ప్రసక్తే లేదు. భవిష్యత్తులో కూడా ఏదైతే మన రఘురామకృష్ణ గారు రీసెంట్గా జరిగిన దాంట్లో కూడా కూల్చేశారు అని నాకు చెప్పారు. అది కూడా చెప్తున్న పాస్టర్లు కాదు, అక్కడ హిందూ మతం హిందువులే లేరు అంటున్నారు. ఆ ఏరియాలో హిందువులు ఎవరున్నారో అది కూడా నిరూపించుకోవాలి మీరు అందరూ కూడా. ఎందుకంటే క్రిస్టియన్స్ మేము అందరం అని చెప్పాడు. మీరు సర్టిఫికేట్స్ ప్రొడ్యూస్ చేయాలా. ప్రతి దిక్కున కూడా క్రిస్టియన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయవలసిందే. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దళితులందరికీ కూడా క్రిస్టియన్ కింద చాలామంది మెయింటైన్ చేయడానికి ప్రయత్నం జరుగుతుంది. కాలేజీలో సీట్ల దగ్గర నుంచి అన్నీ కూడా ఒక పాస్టర్ దగ్గరికి వెళ్ళి సర్టిఫికేట్ తెచ్చుకోవడం, సీట్లు పొందడం జరుగుతుంది. దీనివల్ల హిందువులకి అనేక విషయాల్లో నష్టం జరుగుతుంది. బీసీసీ సర్టిఫికేట్ ఉండవలసింది ఎవరికైనా సరే. బీసీసీ సర్టిఫికేట్ తీసుకునే అడ్మిషన్స్ కానీ పాస్టర్స్ కానీ ఎవరైనా సరే ఈ రాష్ట్రంలో క్రిస్టియానిటీ అని అంటే బీసీసీ సర్టిఫికేట్ ఉండాలి. అది ప్రదర్శించవలసిందే. బయట లేని పక్షంలో వాళ్ళు ఎవరో కూడా క్రిస్టియన్ కానీ ఏదైనా క్రిస్టియన్ పాల్గొన్న ఏదైనా దాంట్లో పాల్గొంటే కూడా వాళ్ళని బయట తీసివేయాల్సింది కోరుతున్నాం. అలాగే అన్ని మతస్థుల గుడిల దగ్గర కానీ వ్యాపారాలు చేయడం మానేయండి మీరు. ఎందుకంటే మా మతాలు నచ్చినప్పుడు మా దగ్గర వ్యాపారాలు చేయకండి. ఎందుకంటే మా గుడి చుట్టూ మీరే వ్యాపారాలు చేస్తున్నారు. మీకు వ్యాపారానికి మేము కావాలా?